ఓం గణేష శారదా గురుభ్యో నమ. ఈరోజండి ఇప్పుడు మనకి శంకరాచార్యుల వారి ప్రశ్నోత్తర మణిరత్నమాల నుండి మరో ప్రశ్న ఏంటంటే ధన్య అస్తి కిం అని ఒక ప్రశ్న అండి. ధన్యుడు ఎవరు? చాలామంది ఎవడ ఆయన జీవితం ధన్యం అండి అంటుంటారండి. ఆ మాట మనం వింటుంటాం, ధన్యుడు. అటువంటి ధన్యుడు ఎవరు అని కనుక మనం ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పారండి, ఎస్తు పరోపకారి. ఆయన ఎవడైతే తన చేతైనటువంటిది ఇతరులకు ఉపకారం చేస్తాడో వాడు ధన్యుడు అని చెప్పాడు. ఉపకారం అంటే చాలామంది ఏమనుకుంటామంటే మనం ఏదో డబ్బు సహాయం అనుకుంటాం. అది కాదండి. డబ్బుతో కంటే కూడా ఏదో కష్టాల్లో ఉన్నాడు, బాధపడుతున్నాడు, అప్పుడు ఒక మాట సహాయం, ధైర్యం చెప్పచ్చు, లేకపోతే వాడికి మార్గం చెప్పొచ్చు. ఆ డబ్బు సమకూడే మార్గం, బలం చూడదు, ఆ బ్యాంక్ ఏదో అప్పిస్తున్నట్టు, లేకపోతే ఇంకో చోట చేస్తున్నట్టు, ఇంకో ఆయన సంపన్నుడు ఒక ఆయన ఉన్నాడు అనే విధంగా సలహా చెప్పచ్చు. అది కూడా పరోపకారమే అవుతుందండి. అందువల్ల ఏంటంటే మనకు ఉన్నంతలో దాన ధర్మాలు చేయొచ్చు. పరోపకారం ఎవరో ఒక చినిగిపోయినటువంటి బట్టలు లేని వాడికి ఒక మంచి తనకున్నది వాడిందైనా సరే దానం చేస్తే, చలికాలంలో లేనివాడికి దుప్పటిస్తే, ఇవన్నీ కూడా పరోపకారాలేనండి. మనకు భర్తలో అంటాండి, పరోపకారాయ ఫలంతి వృక్షా, పరోపకారాయ ఫలంతి నద్య, పరోపకారాయ దుహంతి గావ, పరోపకారార్థమిదం శరీరం అంటారండి. ఈ చివరిలో చాలామందికి తెలుసు పరోపకారం కోసం ఈ శరీరం అని. బాగానే ఉంది, కానీ అవి మరి చూడండి, మనకు మానవులు కాని వాళ్ళు కూడా, చెట్లు కూడా అవేమి ఆశించవట్లే. మనమైతే అక్కడి నుంచి కోసుకొచ్చి డబ్బులు కమ్ముకుంటాం, కానీ పళ్ళు చెట్టు దగ్గరికి వెళ్ళి పండు కోసుకుంటే అదేం మన డబ్బులు అడగదండి. ఉపకారం కోసమే అది మనకి పండ్లను ఇస్తున్నది. నదులు ప్రవహిస్తున్నాయి, ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరే వరకు మనకేం డబ్బులు అడగదండి నీళ్ళకి. ఆవులు పాలిస్తున్నాయి మనకి, వాటికి ఇంత గడ్డి పెడితే చాలు, అంతకంటే ఏమీ ఆశించదండి. ఈ విధంగా ఎవరైతే ఇతరులకు ఉపకారం చేస్తారో వాళ్ళు ధన్యులు అని చెప్పేసి ఆచార్యుల వారు చెప్పడం జరిగింది. అంతవరకు ఎందుకండి, పాపం పుణ్యం ఏంటంటే ఆయన ఒక్క మాట చెప్పండి, శ్లోకార్థేన ప్రవక్ష్యామి అని చెప్పేసి ఒక శ్లోకంలో చెబుతానయ్యా, పరోపకారం పుణ్యాయ పాపాయ పరపే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మన జీవితం ధన్యం అవుతుందండి. అది ధన్యం అంటే ఏమిటనమాట, చేతైన ఉపకారం చేస్తే అదే పుణ్యము. పరులను పీడిస్తే అది కూడా అంతే, మాటలతో పీడించవచ్చు, లేకపోతేనేమో హింస చేయొచ్చు, బలం ఉంది కదా అని. ఇటువంటి పనులు చేస్తే పీడ, ఉపకారం చేస్తే పుణ్యము, అదే